ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటారు. ఈ సూక్తిలో దైవానుగ్రహము, పురుషార్థము రెండూ ఇమిడి ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు, వీటిలో ధర్మం మొదటిదే కాదు, ప్రధానమైంది కూడా. విశేషం ఏమిటంటే ధర్మ సాధనాల్లో మొదటిది శరీరమే. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా. అందువల్ల శరీరానికి తగినంత పోషణని ఇవ్వాలి. ధ్యానం, వ్యాయామాదులతో ఆరోగ్యంగా ఉండాలి. మనిషి జీవితంలో అర్థం, కామం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అధర్మమైన కామ ప్రయత్న ఫలితాలే రామాయణంలోని రావణ వధ, మహాభారతంలోని కీచక వధ. ధర్మం ఆదర్శప్రాయమైంది కూడాను. కాబట్టి ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్ర రామో విగ్రహవాన్ ధర్మ అని తొలుత అన్నవాడు మారీచుడు. ఎవరు చెప్పినా అది మంచి మాటే. అందుకే ఇప్పటికీ ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోంది. ధర్మ సంస్థాపన కోసమే ప్రతి యుగంలోనూ పుడతానన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో నిండి నడిచిందని, ఇప్పుడు కలియుగంలో మాత్రం నడుస్తోందని పెద్దలు చెప్తుంటారు. ధర్మవర్తనను బట్టే యుగం స్థాయిని నిర్ణయించడం అనేది విశేషం. కళ్యాణానికైనా లోక కళ్యాణానికైనా ధర్మం తప్పనిసరి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే. ఇందుకు కురుక్షేత్రం ఒక తార్కాణం. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రమని అంటారు. ధర్మాన్ని అనుసరించేవాడు ఫలానా వృత్తినే చేయాలనే నియమ నిబంధనలేమీ లేవు. ఇందుకు ధర్మవ్యాధుడు అద్భుతమైన ఉదాహరణ. మిథిలా నగరంలో మాంసం అమ్మే వృత్తిలో ఉన్న అతడు తపోధనుడైన కౌశికుడికి అందరికీ తెలిసిన విషయమే. మనిషి బ్రహ్మచర్యంలో ఉన్న, గృహస్థాశ్రమ ధర్మంలో కొనసాగుతున్న, సన్యాసం వానప్రస్థాశ్రమానికి వెళ్ళినా దేని ధర్మం దానిదే. అయితే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. దాన్ని కూడా తెలుసుకుని పాటించాలి. లేకపోతే అప్పుడప్పుడు తడబడాల్సి వస్తుంది. మనుషులందరూ ఒకే రకంగా పుడతారు, కానీ పెరిగే కొద్దీ ధర్మాచరణను బట్టి మంచి చెడ్డలు నిర్ణయమై వారికి గుర్తింపు లభిస్తుంది. ధర్మమే నృపులకు తారక యోగంబు అంటాడు యోగి వేమన. కైనా సరే యోగం అదే. నీతి నిజాయితీలు, సత్యాహింసలు, న్యాయం లాంటివి ధర్మానికి పర్యాయ పదాలే. మనిషిలోని అసలైన జ్ఞానం ఇదే. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకొని తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగితే అతడే ధర్మపరుడు, అతడే జ్ఞాని, అతడే విద్యావంతుడు. స్వీయ లోపంబు ఎరుగుట పెద్ద విద్య అన్నారు కదా. వాళ్ళ తర్క వితర్కాలు చేయకుండా ఆత్మసాక్షిగా మంచివైపు ముందుకు సాగడమే ధర్మం. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.